హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ వ్లాగ్లో మా రీసెంట్ మొన్న ట్రిప్ జర్నీ డీటెయిల్స్ షేర్ చేస్తాను. దిస్ వాజ్ కంప్లీట్లీ అన్ప్లాన్ బడ్జెట్ ట్రిప్. నేను 24 hours ట్రైన్ జర్నీ చేయగలను అని ఈ ట్రిప్తోనే అర్థమైంది నాకు. సో ఈ వ్లాగ్లో మా జర్నీ డీటెయిల్స్ ఫ్రమ్ హైదరాబాద్ టు మున్నార్ అండ్ కొన్ని బ్యూటిఫుల్ వ్యూస్ చూపిస్తాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూసేయండి. సో ఫస్ట్ అయితే రత్నదీప్లో గ్రాసరీ షాపింగ్తో స్టార్ట్ చేసినాము. ఎందుకంటే ఇది 24 hours ట్రైన్ జర్నీ కాబట్టి చాలా స్నాక్స్ అవసరము. అండ్ ట్రైన్లో కూడా ఏం కొనుక్కోకుండా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేసేసిన. ఇది పులిహోర రెండు, అండ్ ఇది అటుకులు. సో ఇప్పుడు టైం 4. మా జర్నీ స్టార్ట్ అయింది. టైం ఇప్పుడు 4:30 అవుతుంది. 6 o'clock మా ట్రైన్ కాబట్టి సో సేఫ్ సైడ్ ముందే వెళ్ళి ఉందామని ఓలా క్యాబ్ బుక్ చేసుకున్నాం. సో క్యాబ్ వచ్చేసింది. హ్యాపీ జర్నీ టు అస్. ఏంటి బుకింగ్ క్యాన్సిల్ అయిందా? ఆర్ యు షూర్? క్యాన్సిల్ అయింది. బుకింగ్ క్యాన్సిల్. కాల్ లిఫ్ట్ చేయట్లేదా? సో నా వల్లనే అంట. మేము ఓలా క్యాబ్ బుక్ చేసుకున్నాం, వాడు క్యాన్సిల్ చేసిండు అనమాట. అంటే నేనే కొంచెం లేట్ చేసా. కోపమా నా పైన. సో అందుకే కొంచెం సీరియస్గా ఉన్నాడు. ఎందుకు క్యాన్సిల్ చేశాడు అని అన్నా అనమాట. అందుకే కొంచెం వాడు వెళ్ళిపోయాడు. మాకు కాల్ కూడా చేయలేదు లేట్ ఎందుకని. సో అపార్ట్మెంట్ నుంచి బయట మెయిన్ రోడ్ సైడ్ వెళ్దామని నడుస్తున్నాం. ఇంకా యాంగ్రీ బర్డ్ ఇన్ ద మార్నింగ్ నవ్వుతున్నాడు. ఐ హేట్ ట్రైన్ జర్నీస్, అందుకే మాస్క్ తెచ్చుకున్నా అనమాట. కోయంబత్తూర్. సో మేము ఇప్పుడే కోయంబత్తూర్లో దిగాం. సో ఇక్కడ కోయంబత్తూర్ రైల్వే స్టేషన్లో మనకి పైన ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ లేవన్నమాట. అండర్ పాస్ వేలు ఉన్నాయి అండ్ చాలా కన్ఫ్యూజింగ్ ఉంది. మేము అక్కడ దాకా నడిచినాము, మళ్ళీ రిటర్న్ ఎక్కుతున్నాం అనమాట. మాకు ఎగ్జిట్ అర్థం అవ్వట్లేదు. మాకే కదా ఇక్కడ చాలామంది అటు ఇటు తిరుగుతున్నారు. వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు, మేము వాళ్ళని అడుగుతున్నాం. అండ్ ఇక్కడ లోకల్ వాళ్ళు ఇక్కడ కనిపిస్తలేరు. గుడ్ మార్నింగ్. సో మేము ఇప్పుడు ఎక్కడ ఉన్నామో తెలుసా? ఉడుములపేట ప్లేస్ ఇన్ తమిళనాడు. ఈ బస్సు ఉంది కదా, మా వెనుక బస్సు ఉంది కదా, ఇది మున్నార్కి వెళ్తుంది అనమాట. సో ఇది ఒకటే బస్, అంటే తమిళనాడు స్టేట్ నుంచి కొన్ని బస్సెస్ ఉన్నాయి మున్నార్ అంటే కేరళ స్టేట్కి. సో ఇది కేరళ బస్. సో ఇది 5:30కి స్టార్ట్ అవుతుందంట. మేము వెయిట్ చేస్తున్నాం, వాళ్ళ డోర్ ఓపెన్ చేస్తే ఎక్కిద్దామని. సో మాతో పాటు ఇక్కడ బస్ స్టాప్లో చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. సో ఇది ఉడుములపేట బస్ స్టాండ్. ఉడుములపేట బస్ స్టాండ్. ఇప్పుడే టీ తాగినాం. టీ మాత్రం చాలా బాగుంది. సో మా
హైదరాబాద్ నుంచి మున్నార్కి 2 వేస్ ఉంటాయి. ఒకటేమో కోయంబత్తూరు నుంచి వెళ్ళొచ్చు అండ్ ఇంకొకటి వయా కొచ్చి నుంచి వెళ్ళొచ్చు. కోయంబత్తూరు నుంచి డైరెక్ట్ బస్సెస్ ఉండవు మున్నార్కి అండ్ కొచ్చి నుంచి అయితే డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి. బట్ మాకు ఆ టైంలో కొచ్చికి ట్రైన్ దొరకలేదు. సో కోయంబత్తూర్కి బుక్ చేసుకున్నాము. కోయంబత్తూరులో దిగిన తర్వాత ఉడుమలై పెటాయ్ అని తమిళనాడులో ఒక విలేజ్, అది అక్కడికి వెళ్ళాలి. ఉడుమలై పెటాయ్ నుంచి మున్నార్కి డైరెక్ట్ బస్ దొరుకుతుంది మనకి. సో అదే కొచ్చికి వెళ్ళాం అనుకోండి, కొచ్చి నుంచి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి. అంతేకాకుండా మాకు ఇంకొక ప్లాన్ ఉండే, కోయంబత్తూరులో దిగిన తర్వాత క్యాబ్ రెంటల్ తీసుకుందాం అనుకున్నాం. అంటే సెల్ఫ్ డ్రైవ్ కార్ రెంటల్ తీసుకుందామని ట్రై చేసాము. కాకపోతే చాలా పీక్ సీజన్ మేము వెళ్ళింది. సో మాకు కారు కూడా దొరకలేదు. కాకపోతే ఆ ఘాట్ రోడ్స్ చూసిన తర్వాత చాలా స్కేరీగా ఉండే. అసలు ఎంతో హిల్ పైకి ఎక్కుతూ ఉంటుంది. ఆ బస్ డ్రైవర్స్కే అది పాసిబుల్ అనిపించింది నాకైతే. అసలు చిన్న చిన్న రోడ్స్ ఉంటాయి, చాలా హిల్ పైన, చాలా డేంజరస్ రోడ్స్ అనమాట. సో మాకైతే హ్యాపీ అనిపించింది మేము బస్లో ట్రావెల్ చేసినందుకు. సో కార్ అయితే అది చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి ఆ ఘాట్ రోడ్స్ పైన డ్రైవ్ చేయాలంటే అని అనిపించింది. సో ఇలా టర్నింగ్స్ వచ్చినప్పుడు కానీ మనకు ఆపోజిట్లో ఒక వెహికల్ వస్తే మాత్రం చాలా భయం అవుతుంది. ఇలా డేట్ టర్నింగ్స్ ఉంటాయి, వీటిని హెయిర్ పిన్ బెన్స్ అని కూడా అంటారు కేరళలో. సో స్కేరీ రోడ్స్ తర్వాత ఇంకా కొంచెం బ్యూటిఫుల్ వ్యూస్ స్టార్ట్ అయ్యాయి. అంటే మనం మున్నార్కి దగ్గరలో ఉన్నప్పుడు చాలా బ్యూటిఫుల్ ఉంటాయి వ్యూస్. ఇక చూసేయండి.